తుక్కుగూడ మున్సిపాలిటీ కేఎల్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ సోదరీమణులతో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేఎల్ఆర్ మాట్లాడుతూ కులం, మతం వ్యక్తిగతం, భవిష్యత్ తరాలకు తీర్చిదిద్దాలని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలను ఏటా మా ఇంటి ఆవరణలో నిర్వహిస్తామని తెలియజేశారు. అదే ఆహ్వానంగా భావించి మహేశ్వరం నియోజకవర్గం పాస్టర్లు, క్రైస్తవ సోదరీమణులు, కాంగ్రెస్ నాయకులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా పైన ప్రేమతో మా ఇంటికి వచ్చి మీరు నన్ను దీవించడానికి వచ్చినందుకు గాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది జరపాలని అక్కడక్కడ జరుపుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రోగ్రాం జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో ఎంతమంది అయితే కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేసి ఇది గ్రాండ్ సక్సెస్ గా మార్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పాస్టర్లకు, మీరు నిజంగా సేవకులు, నిజంగా ఈ సొసైటీని మంచి మార్గంలో నడిపించటానికి మీరు ఆదివారము పూజ చేస్తూ మార్గదర్శకులుగా ఉన్నందుకు గాను మీకు అందరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. మంచిని కాపాడటానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మీకందరికీ తెలుసు, కులం, మతం వ్యక్తిగతం, మనమందరము మనుషులం, మనమందరం కలిసి మెలిసి జీవిద్దాం అని బోధన చేసేది మా కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక క్రిస్టియన్స్నే కాదు, నేను ఇక్కడ ఉన్నంత కాలం క్రిస్టియన్స్ సంబరాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిపిస్తానని మీకు అందరికీ నేను పంపిస్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిమ్స్ ఏదైతే ఫెస్టివల్ వస్తుందో ఆ ఫెస్టివల్ కూడా ఇదే విధంగా ఘనంగా ఇక్కడ జరిపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హిందువుల పండుగలకన్నిటికి కూడా ఏ ముఖ్యమైన పండుగ సంవత్సరంలో ఉంటుందో ఒక హిందువులది కూడా ఇక్కడ సంబరాల సభ పెట్టిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఓడినా గెలిచినా మీకు సేవకుడిగా 5 సంవత్సరాలు మినిమం ఇక్కడ ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను